జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ బదిలీలు పారదర్శకంగా నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు పోలీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి తెలియజేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వారం రోజుల పాటు జిల్లాలోని అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, డిపిఓ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో పోలీస్ సిబ్బంది బదిలీల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు ఒక్కో స్టేషన్ లో 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన వారి వివరాలు తీసుకుని బదిలీలు చేయడం జరిగిందని వివరించారు. అలాగే కౌన్సిలింగ్ నిర్వహించి 27 మంది ఏఎస్ఐలు, 100 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 26 మంది కానిస్టేబుల్, మొత్తం 393 మంది పోలీస్ సిబ్బందిని సీనియారిటీ ప్రకారం బదిలీలు చేయడం జరిగిందని వివరించారు. అదేవిధంగా సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరిని లోనికి పిలిచి అందుబాటులో ఉన్న ఖాళీలను డిజిటల్ బోర్డు నందు డిస్ప్లే చేసి వారు కోరుకున్న చోటుకు బదిలీలు చేయడం జరిగిందని తెలియజేశారు. సిబ్బంది అందరూ కూడా తాము కోరుకున్న చోట బదిలీలు చేసినందుకు ఎటువంటి ఒత్తిడి లేకుండా రెట్టింపు ఉత్సాహంతో తమ నిధులు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం బదిలీ అయిన వారు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ చేసుకొని ఎవరికైనా నిజమైన అనారోగ్య సమస్యలు గాని ఇతర సమస్యలు ఉంటే సంబంధిత డిఎస్పీ ద్వారా సమస్యను తెలియజేస్తే వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని ఎస్పీ తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. సాధారణ బదిలీల సందర్భంగా ఈ మధ్య ఇతర జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు చూసి జిల్లాలోని పోలీస్ సిబ్బంది కౌన్సిలింగ్ చేయకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారేమో అని చాలా మంది భయాందోళన చెందారన్నారు. పోలీస్ సిబ్బంది బదిలీల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ పారదర్శకంగా బదిలీలు చేపట్టినందుకు పోలీస్ అసోసియేషన్ తరఫున జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లాలో పోలీస్ సిబ్బంది మరింత సమర్థవంతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు సోమశేఖర్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ను, స్టేట్ కమిటీలో ట్రెజరర్గా ఉన్నాము. తిరుపతి జిల్లాలో సాధారణ బదిలీల సందర్భంగా నిన్న మా గౌరవ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. కానిస్టేబుల్ స్థాయి నుండి ఏఎస్ఐ వరకు 393 మందికి కౌన్సిలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి సుమారు వారం రోజుల పాటు జిల్లాలోని ఆఫీసర్స్, ఎస్పీలు, డిఎస్పీలు, డిపిఓ అధికారులు అందరితో సమన్వయపరిచి మీటింగ్ నిర్వహించి ఒక స్టేషన్లో 5 years సర్వీస్ కంప్లీట్ అయిన వారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి పకడ్బందీగా సేకరించి ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ఇన్ఫర్మేషన్ సేకరించి నిన్నటి రోజున డిపిఓలో ఈ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. అందరినీ పిలిపించి ఒక డిస్ప్లే బోర్డు పెట్టి అక్కడ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి క్యాడర్ వైజు అనేది వాళ్ళకు చూపించి ఎటువంటి డౌట్స్కు ఏమైనా తావు లేకుండా అందరికీ పారదర్శకంగా వాళ్ళు డిస్ప్లే చేసి వాళ్ళకి వేకెన్సీ కూడా చూపెట్టి వాళ్ళకు కోరుకుంటుంది. వాళ్ళ అంతకుముందు వాళ్ళ దగ్గర 3 పోలీస్ స్టేషన్లు ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా దాంతో కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో అది వాళ్ళు ఎంచుకోవడానికి అవకాశంగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే చేసి వాళ్ళకి అవకాశం కల్పించినారు. చాలామంది వాళ్ళకు కోరుకున్న చోటే పోస్టింగ్లు అనేటివి వాళ్ళకి దొరికినాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మేము కోరుకున్నట్టుగా మాకు పోస్టింగ్లు వచ్చినాయి కాబట్టి మాకు డ్యూటీలు చేసే సమయంలో మాకు ఎటువంటి స్ట్రెస్ కానీ ఒత్తిడి లేకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాము అని సిబ్బంది అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేసినారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఇతర జిల్లాల్లో కొన్ని సంఘటనలు ఈ డివోల విషయంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. వాళ్ళు ఒక ప్లేస్ నుండి చాలా సుదూర ప్రాంతాలకు డివోలు వేయడం వల్ల అదేవిధంగా కూడా మనకి ఏమైనా జరుగుతుందేమో, కౌన్సిలింగ్ ఇక్కడ కూడా పెడతారో లేదో అనే ఒక ప్యానిక్ అనేది జిల్లాలో సిబ్బంది మనసుల్లో ఉండిపోయినది. వాళ్ళకు ఒక భయాందోళన వాళ్ళు గురి అయినారు. వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తూ ఎస్పీ గారు నిన్నటి దినం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి స్టేట్లోనే చాలా అందరూ హర్షం వ్యక్తం చేసే విధంగా, అందరూ ఆనందించే విధంగా ఈ దీవాలు అనేది వేసి అందరికీ ఒక మంచి వాతావరణం కల్పించేలాగా దీవాలు వేసినారు. ఈ సందర్భంగా మేము ఎస్పీ గారి దగ్గరికి పోయి కలిసి కృతజ్ఞతలు తెలిపి స్వీట్లు పంచి మా ఆనందాన్ని ఎస్పీ గారికి సిబ్బంది అందరి తరఫున కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాకు కొన్ని సూచనలు ఇచ్చినారు. ఇప్పుడు సారు ఏవైతే డీఓలు ఇచ్చినారో ఆ డీఓల ప్రకారం ప్రతి ఒక్కరు వెంటనే పోయి రిపోర్ట్ చేసుకొని అక్కడ సంతోషంగా డ్యూటీలు చేసుకొని తెలిపినారు. ఎవరికైనా వాస్తవంగా ఏదైనా ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వాస్తవంగా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు సంబంధిత ఆ డిఎస్పీ గారి ద్వారా రికమెండేషన్ ఆ ఎస్పీ గారికి పంపిస్తే వాటిని కూడా పరిశీలించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని ఎస్పీ గారు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. నేను జిల్లా పోలీస్ అసోసియేషన్ గౌరవ సలహాదారుని. నిన్నటి దినం మాకు జనరల్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఇది ఒక పండుగ వాతావరణంలో జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఏదో ఊహించుకొని ఎక్కడ పడుతుందో ఏమో అనుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర 3 ఆప్షన్స్ తీసుకొని 3 పోలీస్ స్టేషన్లు ఆప్షన్స్, అందులో ఒక పోలీస్ స్టేషను ట్రాన్స్ఫర్ పొందడం అనేది ఈ జిల్లాలో ఇది నా 38 ఏళ్ల సర్వీస్లో మొదటిసారి. ప్రతి ఒక్కరూ తాను కోరుకున్న 3 పోలీస్ స్టేషన్లు ఒక పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా డిఓ వేసుకొని వెళ్ళారు. చాలా ఆనందంగా వెళ్ళారు. వాళ్ళు ఆనందమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆనందపడ్డారు. ఫ్యామిలీ పరంగా అయితేనేమి వాళ్ళ మానసికంగా మా స్టాఫ్ మొత్తం వాళ్ళు సంతోషదాయకంగా డిఓలు పడడంతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారని వాళ్ళ యొక్క మంచి చెడ్డల్లో మా ఎస్పీ సార్ ముందుండి ప్రథమ ఇదిగా గుర్తించి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా కొంతమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను తదుపరి ఈ డిఓలు పడ్డ వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేసుకున్న అనంతరం వాళ్ళ డిఎస్పీ ద్వారా అప్రోచ్ అయినారంటే వాళ్ళకు కూడా వాళ్ళు కోరిన ప్లేసుల్లో అటాచ్మెంట్ కానీ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఒక్క రోజులో కొన్ని గంటల్లో 393 మందికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా చాలా ఆనందదాయకము. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి జిల్లా తరఫున మా అసోసియేషన్ అందరము ఈరోజు మా ఎస్పీ సార్ని కలిసి శుభాకాంక్షలు తెలియపరిచాము. ఈ విధంగా ప్రతి జిల్లాలో జరిగినా కూడా ప్రతి స్టాఫ్ చాలా చాలా సంతోషంగా ఉంటారని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా పేరు శంకర్ రెడ్డి, తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీ మరియు స్టేట్ ఆనరీ అడ్వైజర్ స్టేట్ కమిటీకి. ఈరోజు శ్రీ హర్షవర్ధన్ రావు ఐపీఎస్ గారు నిన్న జరిగినటువంటి పారదర్శకమైన బదిలీలు అందరూ కూడా సిబ్బంది నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది వచ్చి తిరుపతి జిల్లాలో కలవడము, చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది ఈ జిల్లాలో కలపడము జరిగింది. వాళ్ళకందరికీ కూడా అదేవిధంగా తిరుపతి జిల్లా సిబ్బందిని వేరువేరుగా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా కోరిన చోట్ల 4 పోలీస్ స్టేషన్లు వాళ్ళని విల్లింగ్నెస్ కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కోరుకున్న ప్లేసుల్లో వాళ్ళు కోరుకున్న స్టేషన్లు బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే తిరుపతి జిల్లా అనేది ప్రోటోకాల్ జిల్లా. ఇది చూసినా కూడా విఐపి బందోబస్తుల్లో ఉద్యోగం ఒక చోట, పోలీస్ పోస్టింగ్ ఒక చోట ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం. అందుకే ఏమంటే ఈ మధ్య చాలామంది చూస్తున్నారు, ఈ ఎండలు కావడము, అది 40-45 డిగ్రీల సెల్సియస్ ఇది ఉన్నప్పుడు కూడా చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. సిబ్బంది డ్యూటీల రీత్యా అనారోగ్య కారణంగా. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎస్పీ గారు ముందుగానే అందరినీ కూడా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల దగ్గర నుంచి, డిఎస్పీ స్థాయి అధికారుల నుంచి, ఎస్బీ వాళ్ళ దగ్గర నుంచి ఈ డిపో స్టాఫ్లందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని అందరికీ కూడా వాళ్ళు కోరిన విధంగా పారదర్శకంగా కూడా డిఓలు ఏర్పాటు జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎవరెవరి స్టేషన్లో ఇంకా కొంచెం మరింత ఉత్సాహంతో అందరూ కూడా వాళ్ళ డ్యూటీలు చేసుకుంటారు. ఎందుకంటే చూస్తూనే ఉంటాము, మన పోస్టింగ్లో ఒక చోట వాళ్ళ స్కూల్ చిల్డ్రన్స్ కావచ్చు, ఆరోగ్య రీత్యా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ సిబ్బంది కావచ్చు, ఈ హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషను, వాళ్ళు ఎవరైతే మన స్కూల్కి దగ్గర ఎక్కడైతే రెసైడింగ్ ఉంటారో అక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ చేస్తే మరింత ఉత్సాహంగా చేస్తారని చెప్పేసి ఈ స్టేట్ లెవెల్లోనే ఇంత పకడ్బందీగా మామూలుగా ఈ డిఓల విషయంలో రాత్రి 10 గంటల వరకు కూడా జరిగేది. కానీ 10 గంటలకు స్టార్ట్ చేసి సార్ 2:20 అంతా కూడా మధ్యాహ్నం అంతా కంప్లీట్ చేయండి, సక్సెస్ఫుల్గా అందరిని పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం పోలీసుల్లో. నిజంగా కూడా సార్కి అసోసియేషన్ తరఫున, సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటాను. ఇదే ఇంప్లిమెంటేషన్ స్టేట్ అంతా కూడా ఇచ్చేస్తే కూడా అందరూ కూడా స్టేట్ వైడ్ సిబ్బంది అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి మేము రాష్ట్ర అసోసియేషన్ తరఫున దీనిలో కూడా మేము
పత్రికా ముఖంగా అందరూ కూడా వినియోగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.